ఇంటర్మీడియట్ సంబంధించి ప్రీ ఫైనల్ మ్యాథమెటిక్స్ 1A క్వశ్చన్ పేపర్ చూడండి. ఇది ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపరు. సో ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. మీరైతే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఖచ్చితంగా అయితే యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవడానికి స్కోప్ అయితే ఉంటుంది. మీరు లైక్ చేయకుండా షేర్ చేయకుండా అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే పాస్ అవ్వదు. సో అఫ్ కోర్స్ ఇది వచ్చేసి ఫేక్ పేపర్ అయితే కాదు అండ్ లీక్డ్ పేపర్ అయితే కాదు, డెఫినెట్గా అయితే మీకు ఉపయోగపడే పేపరే. సో డెఫినెట్గా అయితే ఈ పేపర్ని చూసుకోండి. దీంట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మీరు ఎక్కడ వీక్ ఉన్నారో దాన్ని తెలుసుకొని ఆ టాపిక్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు యూజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక ఇది వచ్చేసి ప్రీ ఫైనల్ మ్యాథమెటిక్స్ పేపర్ 1A చూడండి. సెక్షన్ ఏలో మొత్తం మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 2 20 అనమాట. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీట్ క్వశ్చన్. ఇక్కడ చాలా గ్రూప్స్లో అయితే చాలామందికి ఇలాంటి పేపర్స్ షేర్ చేస్తున్నారు. సో అందరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో నుంచే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్టెప్స్ ఎలా వేయాలి అండ్ ఫార్ములాస్ ఎలా ఉపయోగించాలి అండ్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకైతే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. అండ్ సెక్షన్ బిలో చూస్తే కనుక మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. దాంట్లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 4 20 చూడండి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఉన్నాయి చూడండి. సో ఈ చాప్టర్ వచ్చేసి మీకు ఏదో 1B సంథింగ్ ఏదో టఫ్ అని చెప్తున్నారు. సో మేబీ మీకు 1B టఫ్ అనిపిస్తుంది. ఏది కష్టం మీరు కమెంట్ చేయండి. అయితే 1Bనా 1Aనా. చాలామందికి ఒక్కొక్కరికి ఒకలా ఉంది. కొంతమంది 1B టఫ్ అంటున్నారు, కొంతమంది ఏమో 1A టఫ్ అంటున్నారు. సో నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏది కష్టం అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం పేపర్లు కావాలి కూడా కమెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకు వాటిని ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోండి. సెక్షన్ సి చూడండి. ఇక్కడ మీకు మొత్తం 7 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో మీరు 5 మాత్రం రాసి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్, 5 7 35 చూడండి. ఇవన్నీ చూసుకోండి. సో మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ మీరు లైక్ బటన్ మీద ఒక దెబ్బ వేయండి. సో మొత్తం గ్రీన్ కలర్కి అయిపోవాలి. అలా అయితేనే ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అండ్ ఎందుకంటే మనం ఒక డే లైఫ్లో ఎన్నో చెత్త వీడియోస్కి మనం లైక్ కొడుతుంటాము. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే హెల్ప్ చేయండి. అండ్ డెఫినెట్గా అయితే మీకు యూజ్ అయ్యే మెటీరియల్ అయితే అంతా కూడా. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోర్ మెటీరియల్స్ అయితే రాబోతున్నాయి. మోర్ ప్రాక్టీస్ బేస్ కూడా రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.